హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్కు రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 36, 37, 38 వాక్యాలు మనం చదువుకుందాము. అస్తమయ నైవేద్యం అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగు ప్రార్థన చేసెను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలీయుల దేవా, ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడినై ఉన్నాననియు ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసి తిననియు ఈ దినమున కనపరచుము. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయుదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసే మనసు మీకుంటే ఇక్కడ మనం చదివిన భాగాల్లో ఏలియా ప్రార్థన కనిపిస్తూ ఉంది. ఏలియా ప్రవక్త ప్రార్థన మనము చదువుకున్నాం. ఏలియా ఎలా ప్రార్థించినాడు? ఇశ్రాయేలీయులు రెండు తలంపుల మధ్య పోరాడుతున్నప్పుడు, ఇటు బయలు దేవుడా, ఇటు యెహోవా దేవుడా అనే తలంపుల మధ్య ఉన్నప్పుడు ఏలియా, రండి, మీరు ఎందుకు తలంపుల చేత ఇబ్బంది పడతారు? ఈ రోజున ఎవరు దేవుడో తేల్చేద్దాం రండి అని పిలిచి ఏలియా వారిని పిలిచినప్పుడు బయలు దేవుని నిరూపించడానికి వచ్చినారు. ఏలియా ఒక్కడు యెహోవా దేవుడని నిరూపించడానికి నిలబడినాడు. మీకు అందరికీ తెలుసు, బయలు రాలేదు. ఎంతో ప్రయాసపడినారు వాళ్ళు, ఎంతో ఏడ్చినారు, ఎంతో గొల్లు పెట్టినారు, ఎంతగానో ఎగిరినారు, దుంకినారు, దేహాన్ని కూడా గాయాలు చేసుకున్నారు. అయినా బయలు రాలేదు, వారి బలిని దహించలేదు. బయలు అంటే అర్థమే అగ్ని, కానీ రాలేదు. ఆ తర్వాత ఏలియా దగ్గరికి వెళ్ళి బలిపీఠాన్ని చక్కపరిచి బలిపీఠము పైన బలి పశువును పెట్టి ఆ బలిపీఠము చుట్టూ కూడా గుంత తోయించి నీళ్లు పోయించి బలి పశువు పైన కూడా నీళ్లు పోయించి అప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, ఇశ్రాయేలీల దేవా, నీవు దేవుడవై ఉన్నావని, ఈ కార్యములన్నీ కూడా నువ్వు నాతో చేయిస్తున్నావని, వీరిని కూడా నువ్వు మారుస్తావని, ఈ జనులను నీ వైపు తిరుగునట్లు నువ్వే చేస్తావని, వారి హృదయాలన్నీ నీ వైపు తిరుగునట్లు నువ్వు చేస్తావని నా ప్రార్థన ఆలకించుము దేవా. అయ్యా, వీరిని మార్చండి అయ్యా, వీరి హృదయాలలో ఉన్నటువంటి చీకటి తొలగించండి, వీరి హృదయాలకు నీవే దేవుడవని తెలియనట్లు వీరికి చెయ్యండి, వీరి హృదయాలను నీ తట్టు తిరగజేయండి ప్రభువా. నువ్వు ఖచ్చితంగా తిరగజేస్తావయ్యా, నా ప్రార్థన ఆలకించు. అలాగా ప్రార్థన చేస్తూ ఉన్నాడండి ఏలియా. అలాగా వారి కొరకు మొరపెడతా ఉన్నాడు. ఇశ్రాయేలీయులు దేవుని యొక్క స్వాస్థ్యాలు, దేవుని యొక్క సంతానం, దేవుని ప్రజలయుండి కూడా విగ్రహారాధన వైపు మళ్ళినప్పుడు విగ్రహారాధన దేవతలను నమ్మి వాటికి బలులు అర్పిస్తూ వారి ప్రవక్తలను గౌరవిస్తూ ఉన్నప్పుడు ఏలియా మనసు బాధపడింది. ఏలియా నమ్మిన ఇశ్రాయేలు నమ్మిన యెహోవా, ఎందుకు వీళ్ళు ఇలాగ అయిపోయినారని, ఇశ్రాయేలీలను ఎట్లయినా కానీ యెహోవా వైపు తిప్పాలి, యెహోవా ఏ దేవుడని వారికి తెలియజేయాలి, వారి హృదయాల్లో ఉన్న చీకటి తొలగించబడాలి, వారి హృదయాలు దేవుని వైపు తిరగాలి అని ఎంతగానో ప్రార్థిస్తున్నాడు దేవుని దగ్గర. అందరి ముద్దర ప్రార్థన చేస్తున్నాడు. ఆ బలి పశువు ఆ బలిపీఠం మీద చల్లగా నీళ్ళ మధ్యలో ఉంది. ప్రార్థన చేస్తున్నాడు ఏలియా. అలా ప్రార్థన వారి కొరకు దుఃఖముతో, వారు మార్చబడాలనే భారముతో, వారు ప్రభు వైపు తిరగాలనే భారముతో ప్రభువు దగ్గర చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు.
ప్రార్థన చేస్తుండగానే ప్రార్థన ఆలకించబడి దేవుడైన యెహోవా ఆ ప్రార్థన ఆలకించి అగ్ని దిగి, ఆకాశం నుండి అగ్ని దిగి దహనబలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్ళను ఆరిపోజేశాను. చూడండి, దేవుడైన యెహోవా అగ్ని దిగింది. అగ్ని దిగితేనే అక్కడున్న దహన బలి కోసం ఏర్పాటు చేసిన ఆ పశువు, తర్వాత కట్టెలు, రాళ్ళు బుగ్గి బూడిదైపోయినాయంట. ఎంత గొప్ప దేవుడు, నిజమైన దేవుడు. నువ్వు ప్రార్థన చేస్తే ఆలకించే దేవుడు, దిగి వచ్చే దేవుడు. ఆయన దిగి వచ్చి ఆయన ప్రవక్తలు, ఆయన బిడ్డలు, ఆయన దైవజనులు, ఆయన విశ్వాసులు ప్రార్థించినప్పుడు ఆయన దిగి వచ్చి అందరి మధ్యలో ఆయనే దేవుడని నిరూపించుకునే దేవుడు. భయపడాల్సిన అవసరం లేదు. నీవు నమ్మిన దేవుడు, నువ్వు కరెక్ట్గా ఆయన కొరకు బ్రతుకుతూ ఉంటే ఖచ్చితంగా ఆయన నీ పట్ల ఒక అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తాడు. హల్లెలూయా. జరిగించి నీవు ఎవరి కొరకైతే ప్రార్థన చేస్తున్నావో వారిని మార్చగల సమర్థుడు, సాక్షిగా నిలబెట్టుకునే దేవుడై ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, అయితే ప్రార్థించే మనసు నీకుందా? ప్రార్థించే మనసే మీకు ఉండదు. ప్రార్థన చెయ్యాలి అంటేనే ఓపికలు ఉండవు. ప్రార్థించాలంటేనే టైం లేదంటారు. ప్రార్థించాలంటేనే నిద్ర అంటారు. ప్రార్థించాలంటేనే సమయం లేదు అని అంటుంటారు. అన్నింటికీ సమయం గలదు, కానీ ప్రార్థనకు సమయం ఏర్పాటు చేసుకోకపోతే ఎలా? ప్రార్థనకు సమయం ఒకటి ఏర్పాటు చేసుకో. రేపొద్దున నువ్వు ఎవరి మధ్యలో నిలబడి ప్రభువును సజీవుడని నిరూపించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నీ యొక్క ప్రార్థనా జీవితము దేవునితో మాట్లాడే ఆ అనుభవం వల్లనే నువ్వు నిరూపించగలుగుతావు. అనేక మంది నీ జనులను నువ్వు దేవుని వైపు తిప్పగలుగుతావు. వారి హృదయాలను నీ ప్రార్థన వల్ల దేవుడు తిప్పుతాడు. ఆయన ప్రజలుగా మార్చుకుంటాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ రోజున ప్రార్థన చేసే బిడ్డలు లేరండి. కుటుంబాల్లో ప్రార్థన చేసే తల్లులు లేరు. కన్నీటి ప్రార్థన చేసే తల్లులు లేరు, తండ్రులు లేరు. యోబు లాంటి తండ్రులు లేరు. యోసేపు లాంటి, దానియేలు లాంటి తండ్రులు లేరు. తల్లులు కూడా ప్రార్థించే తల్లులు లేరు. ఎస్తేర్ లాగా ప్రార్థించే తల్లులు లేరు. దేవుని సన్నిధిలో మొరపెట్టే తల్లులు లేరు. దేవుని కొరకే అంకితమైన వాళ్ళు లేరు. తండ్రులు లేరు, పురుషులు లేరు, స్త్రీలు లేరు, యవనస్తులు అసలే లేరు. లోకంలో మ్యూజిక్లు, సినిమాలు, రకరకాలైన ఎంటర్టైన్మెంట్లు, ఎంజాయ్మెంట్లలో ఉన్నారు. దానికి తోడు చర్చిలలో కూడా ఇలాంటి ఎంజాయ్మెంట్లే ఉన్నాయి, కానీ ఎంటర్టైన్మెంట్లే ఉన్నాయి. కానీ మోకాళ్ళ మీద ప్రార్థించే గుంపును తయారు చేసే సంఘాలు ఈ రోజున లేకుండా పోతూ ఉన్నాయి. ప్రార్థించే గుంపు ఉండాలి. దేవుణ్ణి ఎదుర్కోవడానికి నీ ప్రార్థనా బలం ఎంతో ముఖ్యమై ఉన్నది. ప్రార్థించగలుగుతున్నావా? ప్రార్థించే మనసుందా నీకు? ఏ సమయం ఒక సమయం పెట్టుకో. ఆ సమయంలో నువ్వు నీ ప్రజల కొరకు ప్రార్థించు. వారి మధ్యలో నువ్వు దేవుని సజీవుడని వారికి తెలియజేయడానికి నువ్వు ప్రార్థించు. వారి హృదయాలను ఆ ప్రభువు తట్టు తిరగాలని నువ్వు ప్రార్థించు. నీ ప్రార్థన దేవుడు ఆలకించి ఒక దినాన వాళ్ళను దర్శిస్తాడు. వాళ్ళ బ్రతుకులను మార్పు చేస్తాడు. వారికి రక్షణ ఇస్తాడు. వారిని సాక్షులుగా నిలబెడతాడు. ఈ రోజున ప్రార్థించే కుటుంబాలు లేవు, ప్రార్థించే బిడ్డలు లేరు, విశ్వాసులు లేరు. ఎంతసేపు ఉన్నా మేము మా ప్రభు మేము చెప్పినట్టు వింటాడు. మా ప్రభు ఏం చెప్తే అదే చేస్తాడు. ఏమి ఇవ్వమంటే అవే ఇస్తాడు. ఎక్కడికి వెళ్ళినా తోడు ఉంటాడు. ఇలాగా జస్ట్ ఒక శారీరక సంబంధమైనటువంటి అవసరతల విషయంలోనే యేసుక్రీస్తును బయటికి చెప్పడం జరుగుతుంది. కానీ నీ ఆత్మను ఆయన ఎలా నడిపిస్తున్నాడు, శుద్ధి చేసి పవిత్రమైన బ్రతుకులోకి నిన్ను ఎలా మార్చింది వాక్యం అని సాక్ష్యంగా చెప్పుకునేటువంటి వాళ్ళు లేకపోతున్నారు. దేవుని బిడ్డలారా, ప్రార్థించేవారుగా ఇళ్ళల్లో మారండి. మోకాళ్ళు వేసే అనుభవాల్లోకి రాండి. ఎవరో ఒకరు మోకాళ్ళు వేస్తూ ఇంట్లో ప్రార్థించేవారుగా ఉంటే ఆ ఇంట్లో దేవుని సన్నిధి
ఎప్పుడు వేళలా ఉంటుంది. స్తుతించి ఆరాధించే బిడ్డలు ఉంటే ఆ ఇంట్లో ఎప్పుడు దేవుని సన్నిధి ఉంటుంది. ఏలియా అదే అంటారు, ఎవరి సన్నిధిలో నేను నిలబడి ప్రార్థిస్తున్నానో ఆ యెహోవా, ఎవరి సన్నిధిలో నేను నిలబడి ఉన్నానో అని అంటాడు. ఈ రోజున మీరు అట్టి ప్రార్థనా బలంతో నింపబడాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడి దేవుడితో మాట్లాడే పిల్లలుగా మీరు మారాలి. దేవునితో మాట్లాడాలి. మనుషులతో మాట్లాడుతూ మనుషులతో కాలయాపన, జోకులు, సెల్లు, వీటికే సమయం అంతా కేటాయిస్తే ప్రభుతో మాట్లాడేది ఎప్పుడు? ప్రభుతో అనుబంధం పెరిగేది ఎప్పుడు? ప్రభువునితో దేవుని సన్నిధిలో దేవునితోనూ మొరపెట్టుకొని దేవుని దగ్గర నీ ప్రజల గురించి, వారి బలహీనతల గురించి, వారి గురించి నువ్వు దేవుని సన్నిధిలో ఎప్పుడు మొరపెడతావు? సమయము మరి నీకు కూడా కొద్దిగానే ఉంది. ఎప్పుడు ఏ క్షణము ఎవరికి తెలియదు. చివరి క్షణం ఆ లోపల నువ్వు ప్రభువు దగ్గర ప్రార్థించుకొని నీ ప్రజల విషయంలో, నీ రక్త సంబంధికుల విషయంలో, నీ కుటుంబ సభ్యుల విషయంలో వారి హృదయాలు ప్రభువు తట్టు తిరగాలి అని నువ్వు ప్రార్థిస్తే దేవుడు కార్యం చేస్తాడు. అట్టి ప్రార్థన మనస్సులు, అట్టి ప్రార్థన బిడ్డలుగా, ప్రార్థన చేసే బిడ్డలుగా మీరు అందరూ మారుదురుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీకు వందనాలు. విన్నవారిని అందరినీ దీవించండి, ఆశించండి, ఆరోగ్యాలు దయచేయండి. ప్రార్థించే మనసుతో నింపమని, ప్రార్థనా పరులుగా కుటుంబాల్లో ఒక్కొక్కరిని నిలబెట్టమని, బలపరచమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించి ఆశించునుగాక. ఆమేన్.